ఓకే, గుడ్ ఈవినింగ్ మై డియర్ ఆస్పిరెంట్స్. మైండ్ క్యాలిక్యులేషన్ క్లాస్లో భాగంగా ఈరోజు ప్రాబ్లమ్స్ అనేది డిస్కస్ చేద్దాం. ఓకే, మీరు ఆల్రెడీ ఫ్రాక్షన్ టేబుల్ నేర్చుకున్నారు. ఒక నెంబర్ ఇచ్చినప్పుడు పాయింట్లలో ఎట్లా చేయాలి, డెసిమల్ పాయింట్స్ ఇచ్చినప్పుడు ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి, అండ్ దాని తర్వాత 1%, 2%, 3% ఎట్ ఏ టైం, అండ్ 10%, 20%, 100%, 50% అటువంటి ఇచ్చినప్పుడు ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలనేది ఇంతకుముందు వీడియోలో మనం డిస్కస్ చేసాం. సో ఈ వీడియోలో భాగంగా ఈ క్వశ్చన్ కంటే ముందు ఒక్కసారి దీన్ని ఆన్సర్ చెప్పండి. ప్రీవియస్గా ప్రాబ్లం ఇప్పుడు డిస్కస్ చేయలేదు కదా, ఇక్కడ మనం ఇందులో డిస్కస్ చేయలేదు కదా, ఒకసారి చూడండి. దీని ఆన్సర్ చెప్పండి నాకు ఎవరైనా క్యాలిక్యులేట్ చేస్తుంది. 29.7% ఆఫ్ 1800 చెప్పండి. 29.7% ఆఫ్ 1800 చెప్పండి. మీకు ఆప్షన్స్ కావాలన్నా కూడా ఇచ్చేస్తాను నేను. ఓకేనా, పాయింట్లలో వస్తుంది, డెసిమల్ పాయింట్స్లలో. ఆప్షన్ 534.6, నెక్స్ట్ సెకండ్ వన్ 530, నెక్స్ట్ థర్డ్ వన్ 534, ఫోర్త్ వన్ 534.5. మీరు క్యాలిక్యులేట్ చేసి చెప్పండి. ఓకేనా, దీన్ని ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలనేది ఒకసారి చూడండి, చేయండి. ఇది 29.7% అనేది దేనికి దగ్గర ఉంది? ఇది 30%కి నియర్ బై ఉంది. 30%కి 30%కి ఎంత ఎంత తక్కువ ఉంది? 30% మైనస్ 0.3% అని రాసుకోవచ్చు కదా. 0.3%, అంతే కదా. 29.7 అంటే మీరు కావాలంటే మీరు రెండింటిని యాడ్ చేయండి, ఈ నెంబర్ వస్తుంది. ఓకే, ఇక 30% ఆఫ్ 30% ఆఫ్ 1800 అంటే ఇస్తాం ఎంత? 18 3 ఎంత? 554 అంటే 540. అంటే ఇక్కడ పర్సంటేజ్కి 2 zeros క్యాన్సల్. 18 30 times 540. నెక్స్ట్ ఇక్కడ 0.3లో 0.3 అంటే ఏం చేయాలి? 0.3 ఇక్కడ పర్సంటేజ్కి ఈ పర్సంటేజ్ క్యాన్సల్. నెక్స్ట్ ఎంత ఉంటుంది? 18 into 3 అంటే 54. అంటే 5.4 దగ్గర పాయింట్ అంటే 5.4. అంటే ఈ ఒకసారి నియరెస్ట్ ఆప్షన్ తీసుకోండి. మనకి 10 - 4 చేస్తే ఎంత వచ్చింది? 6 కదా. అంటే మన ఆన్సర్ యూనిట్ ప్లేస్లో ఎంత ఉండాలి? 6 కదా. ఇదే ఆన్సర్. ఓకేనా, ఇట్లా క్యాలిక్యులేట్ చేసుకోండి. ఇదే ప్రాబ్లం ఎగ్జాక్ట్లీ. ఒక్కసారి ఇంకొక ప్రాబ్లం మీరు చేయండి. 63.5% ఆఫ్ 1800 ఈ వాల్యూ అనేది మీరు ఫైండ్ అవుట్ చేయండి. దీని ఆన్సర్ ఎంత వస్తుందో అనేది ఇక్కడ ఆప్షన్లో ఇస్తా, అది ఫైండ్ అవుట్ చేసి చెప్పండి. ఆప్షన్ అనేది కామెంట్లో రాయండి. 1200, 1243, 1143 అండ్ 1147. ఓకే, మీరు క్యాలిక్యులేట్ చేసి చెప్పండి. రైట్, క్వశ్చన్ చూడండి. 8.33% ఆఫ్ 9600. సో ఇక్కడ 8.33% అంటే మనం ఆల్రెడీ దీని గురించి చాలా టైమ్స్ డిస్కస్ చేసాం ప్రీవియస్ క్లాస్లో. 8.33 అంటే ఎంత? 33% అంటే 1/12 కదా. 8 వచ్చిందంటే 12 రావాలని గుర్తు చెప్పిన కదా. 1/12 ఆఫ్ అంటే ఇంటూ 9600. 12లో ఏ టేబుల్ అవుతుంది? 96 అనేది 8 times 12, 8 times 12 years. అంటే ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ చూడండి. రమేష్ spends 66.67% ఆఫ్ his total salary in a particular month and he is in rupees 30,000 per month. How much he saves? రమేష్ స్పెండ్స్ ఎంత స్పెండ్ చేస్తున్నాడు? 66.67% తను స్పెండ్ చేస్తున్నాడు. టోటల్ ఉన్న సాలరీలోకి వెళ్ళి ఇంత స్పెండ్ చేస్తున్నాడు. అంటే స్పెండ్ మీన్స్ ఖర్చు చేస్తున్నాడు. టోటల్ సాలరీ ఇన్ ఏ పర్టికులర్ మంత్. ఓకే, చూడండి.
ఈ పర్టికులర్ మంత్ వానికి వచ్చే సాలరీ ఎంత అంటే 30,000 పర్ మంత్. మరి ఆయన సేవ్ చేసేది ఎంత అని అడిగింది. సో ఇక్కడ 66.67% అంటే మీకు ఆల్రెడీ తెలుసు. 66.67% అంటే దీని వాల్యూ ఎంత వస్తుంది? 2/3 కదా, 2/3. వీడు ఎంత సేవ్ చేస్తున్నాడు అని అంటే ఈ 3 పార్ట్స్ అనేది టోటల్, ఈ టోటల్ వాల్యూమ్ అనేది ఎంత ఇచ్చాడు? 3 పార్ట్స్ అంటే 30,000 ఇచ్చాడు కదా. 3 పార్ట్స్ ఈక్వల్ టు 30,000. మరి 1 పార్ట్కి ఎంత వస్తుంది? 1 పార్ట్కి వాడు సేవ్ చేసేది అంతే కదా. 3 పార్ట్స్ అంటే 3 10,000 టైమ్స్ పోతుంది. ఇది అంటే 1 × 10,000 అంటే వాడు సేవ్ చేసేది ఎంత? 10,000 రూపీస్. ఓకేనా, వాడు సేవ్ చేసేది ఎంత? 10,000 రూపీస్. ఓకేనా, ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, 66.67% అంటే 2/3 ఫ్రాక్షన్లో 2/3 వస్తుంది. గుర్తుపెట్టుకోండి. వానికి వచ్చే సాలరీ ఎంత అంటే 30,000. 30,000 ఎన్ని పార్ట్స్కి ఈక్వల్ టు? 3 పార్ట్స్కి ఈక్వల్ టు. ఇక్కడ 3 - 2 అంటే ఎంత? 1 కదా. వాడు సేవ్ చేసేది అంతే కదా. సేవ్ చేసే రూపీస్ ఎంత అని వాడు అడిగాను. సేవ్ చేసే రూపీస్ ఎంత? 10,000 రూపీస్. ఓకేనా, నెక్స్ట్ చూడండి. 33.33% ఆఫ్ నెంబర్ ఈజ్ 1000. దాని నెంబర్ అయితే ఒకసారి క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. ఇటువంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఇక్కడ ఇంతకుముందు క్వశ్చన్కి ఈ క్వశ్చన్కి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఇక్కడ 33.33 అంటే ఇంతకుముందు ఇక్కడ 2/3 వచ్చింది. ఇక్కడ ఎంత వస్తుంది అంటే 1/3 వస్తుంది. 33.33% అంటే ఎంత? 1/3. 1/3 ఆఫ్ 1/3 ఆఫ్ ఎ నెంబర్ ఈజ్ ఎంత ఇచ్చిండు? 1000 ఇచ్చిండు. అంటే 1/3 ఆఫ్ నెంబర్ ఎంత? 1000 ఇచ్చింది. అయితే ఆ నెంబర్ ఎంత? అయితే ఇందులో ఒక నెంబర్ ఎంత ఇచ్చిండు అంటే 1 నెంబర్ ఎంత ఇచ్చిండ్రు అంటే 1000 ఇచ్చిండు. మరి టోటల్ ఒక పార్ట్ 1000 అయితే మరి 3 పార్ట్స్ ఎంత వస్తుంది? 3 × 1000 ఎంత వస్తుంది? ఇది 1 × 1000 కదా. మరి 3 × 1000 ఎంత వస్తుంది? 3,000. ఆప్షన్ ఎక్కడ ఉంది? డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, చూడండి. ఈ క్వశ్చన్ ఇలా కాకుండా ఇక్కడ 1/3 అంటే 33.33% ఆఫ్ నెంబర్ ఎంత ఇచ్చింది? 1000 కదా. దీన్ని ఇలా కూడా చేసుకోవచ్చు. 33.33% ఆఫ్ నెంబర్ ఇస్ అంటే ఆఫ్ అంటే ఏం చేసినా మల్టిప్లై కదా. 33.33 అంటే ఎంత? 1/3 ఇంటూ ఎంత ఇచ్చాను? 1/3 ఆఫ్ ఎ నెంబర్ ఎంత ఇచ్చాను? 1/3 ఆఫ్ ఎ నెంబర్ ఎంత ఇచ్చాను? 1000. ఓకేనా, ఆ నెంబర్ ఎంతనో ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ 1 ఈ 3 నాటి మల్టిప్లై చేయండి. 1000 × 3 మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? దట్ ఈస్ 3,000. ఓకే, ఈ క్వశ్చన్ మీరు సాల్వ్ చేయండి. 6.67% ఆఫ్ 15,000. 6.67% ఆఫ్ 15,000 వాల్యూ ఎంతనో చెప్పండి. మీకు ఆల్రెడీ ఫ్రాక్షన్ టేబుల్ చెప్పినప్పుడే చెప్పాను. ఈ 6కి ఏమొస్తుంది మనకి? 6కి 6.67% ఆఫ్ 50,000. రైట్, ఒకసారి క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. 6.67% ఆఫ్ 15,000. దీన్ని మనం సింప్లిఫై చేయకుండా ఆన్సర్ కూడా డైరెక్ట్ పెట్టవచ్చు. ఒకసారి చూడండి. 15,000 ఇది 100% ఈక్వల్ ఎంత? 15,000. అదే మనకి 10% అడిగితే ఎంత వస్తుంది? 10% అడిగితే 1500 వస్తుంది. ఓకే, అదే మనకి యావరేజ్గా 15 ఇంటూ ఇక్కడ మన పాయింట్ పక్కెట్టండి. 15 × 6 ఎంత? 90 అంటే 900. మన ఆన్సర్ అనేది 900 to 1000 మధ్యలోనే ఉంటుంది. 900 to 1000 మధ్యలో ఉంటుంది. అంటే మనకి అంటే 1000 ఆర్ 1000 ఎబో. అంటే మన ఆన్సర్ ఎగ్జాక్ట్గా చెప్పాలంటే డైరెక్ట్ 1000